హే గైస్, నా పేరు వంశీ. సో ఈ రోజు నేనైతే డిష్ వాషర్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. నేనైతే ఆఫ్లైన్లో అయితే పర్చేస్ చేశాను మన ఎల్జీ షోరూంలోనే. నేను ఫస్ట్ అయితే రిలయన్స్కి వెళ్ళి మనకు అసలు ఆఫ్లైన్లో ఏ డిష్ వాషర్లు ఉన్నాయని చెప్పేసి చెక్ చేస్తే నేను కొన్న టైంకి 14 ప్లేస్ సెట్టింగ్స్లో ఐఎఫ్బి, బాష్, ఎల్జీ అయితే ఉన్నాయి. సో నాకు ఈ 3 డిష్ వాషర్లో ఎల్జీ నాకు బాగా నచ్చింది. ఎల్జీ అట్రాక్టివ్గా ఉంది అండ్ స్టీమ్ వాష్ కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మేమైతే ఈ డిష్ వాషర్ని 1 year బ్యాక్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను. నేను పర్చేస్ చేసినప్పుడు అయితే ఇదైతే 52,000 ఉంది. నాకు అప్పుడు ఆఫర్లో 48,000 రూపీస్కి అయితే వచ్చింది. ఈ కార్డ్ ఆఫర్ ఇవన్నీ కలిపి సో నాకు 47,500 అలా పడింది మొత్తం ఫైనల్ ప్రైస్. డిష్ వాషర్ తీసుకోవడానికి నేను కొన్ని రీజన్స్ అయితే చెప్తాను. ఫస్ట్, మన ఏరియాలో కానీ మన ఊర్లో కానీ పనులు లేకపోవడం. సెకండ్ థింగ్ వచ్చేసి హైజీన్. మనకి డిష్ వాషర్ అనేది చాలా నీట్ గా అయితే క్లీన్ చేస్తుంది. టచ్ లెస్ వాచ్ కదా, ముట్టుకోకుండా వాష్ చేస్తుంది మనకి డిష్ వాషర్. సో మనకి ఫుల్ హైజీనిక్ గా ఉండాలి, సామాన్లు అనేది ఇంకా షైన్ ఎక్కువ రావాలి, మనకి డిష్ వాషర్ అయితే నేను రికమెండ్ చేస్తాను. సెకండ్ ఆప్షన్ అది. సో ఈ 2 రీజన్స్ మీద అయితే మనం డిష్ వాషర్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దీని మన ఆప్షన్స్ గురించి అయితే చూసుకుందాం. మనకి ఎల్జీ డిష్ వాషర్లో అయితే 3 కేటగిరీస్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్టీమ్ సైకిల్స్, సెకండ్ వన్ వచ్చేసి ఎఫిషియన్సీ ఆప్షన్స్, థర్డ్ వన్ వచ్చేసి పెర్ఫార్మెన్స్ ఆప్షన్స్. సో మనం స్టీమ్ సైకిల్స్ లో చూసుకుంటే మనకి ఇంటెన్స్, డెలికేట్ అండ్ రీఫ్రెష్ అయితే ఉంటాయి. ఇంటెన్సివ్ వచ్చేసి మనకి వీలైనంత ఎక్కువసేపు వీలైనంత స్ట్రాంగ్ గా సామాన్లు అయితే క్లీన్ చేస్తుంది. డెలికేట్ వచ్చేసి డెలికేట్ సామాన్ల కోసం అయితే వస్తుంది. రిఫ్రెష్ అంటే మనకి పేర్లోనే ఉంది, ఆల్రెడీ వాష్ చేసిన వాటిని వాష్ చేయకుండా రీఫ్రెష్ చేస్తుంది. ఇంటెన్సివ్ కింద మనకి మెషిన్ క్లీన్ ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ మనం సెలెక్ట్ చేయాలంటే ఇంటెన్సివ్ బటన్ ని 3 times నొక్కి హోల్డ్ లో ఉంచాలి. సో అలా నొక్కి ఉంచితే మనకి మెషిన్ క్లీన్ అనేది సెలెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఈకో మోడ్. మనకి వీలైనంత తక్కువ వాటర్, వీలైనంత తక్కువ ఎలక్ట్రిసిటీ యూస్ చేసి ఎక్కువసేపు వాష్ అయితే చేస్తుంది. అండ్ ఈకోకి కింద చూసుకుంటే మనకి రిన్స్ ఆప్షన్ అయితే ఉంది. రిన్స్ అంటే 18 minutes మనకి జస్ట్ అలా రిన్స్ చేస్తుంది అంతే, ప్లెయిన్ వాటర్ తో. డిటర్జెంట్ కానీ ఏది వాడదు. సో మనం నానబెట్టడానికి ఒకసారి రిన్స్ ఆప్షన్ యూస్ చేసి తర్వాత మన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ప్రైమరీ ఆప్షన్స్, సో అది మనకి యూస్ఫుల్ అవుతుంది. మనకి ఇంకాస్త ఈజీగా అవుతుంది డిష్ వాషర్ కి వాష్ చేయడానికి. సో రిన్స్ అంటే అది. సో దాని నెక్స్ట్ చూసుకుంటే మనకి టర్బో అండ్ ఎక్స్ప్రెస్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. టర్బో వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా 1 hour అయితే వాష్ చేస్తుంది. అండ్ ఎక్స్ప్రెస్ వచ్చేసి 38 minutes లో వాష్ చేసేస్తుంది. మనకి సెకండ్ కేటగిరీ ఎఫిషియన్సీలో మనకి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి డ్యూయల్ జోన్, సెకండ్ వన్ వచ్చేసి హాఫ్ లోడ్, థర్డ్ వన్ వచ్చేసి ఎనర్జీ సేవర్. సో మనం ఈ 3 ఆప్షన్స్ అయితే ఓన్లీ ఈకో మోడ్ లో అయితే వాడగలం. ఇప్పుడు హాఫ్ లోడ్ వచ్చేసి ఈకో మోడ్ లోనే యాక్టివేట్ అవుతుంది. మనం ఇందాక మాట్లాడుకున్నవన్నీ ప్రైమరీ ఆప్షన్స్. సో ఈ ఎఫిషియన్సీ కేటగిరీ అనేది మనకి యాడ్ ఆన్ లాగా, అంటే ఇప్పుడు మనం ఈకో మోడ్ లో పెట్టుకుని డ్యూయల్ జోన్ పెట్టుకోవచ్చు, ఈకో మోడ్ లో పెట్టుకుని హాఫ్ లోడ్ పెట్టుకోవచ్చు. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎనర్జీ సేవర్. మనకి మోడ్ వచ్చేసి ఓన్లీ ఈకో మోడ్ లోనే ఆన్ అవుతుంది. ఇంకా నాకు ఎనర్జీ సేవ్ చేయాలి అనుకుంటే మనకి ఈ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోవచ్చు. అండ్ మనకి హాఫ్ లోడ్ అండ్ ఎనర్జీ సేవర్ రెండు కలిపి నొక్కి ఉంచితే మనకి కంట్రోల్ లాక్ అనేది అయిపోతుంది. అంటే మనం ఏ బటన్ నొక్కినా సరే మనకి ఏది పని చేయదు, ఓన్లీ పవర్ బటన్ ఒకటే పని చేస్తుంది. అంటే చైల్డ్ లాక్ లాగా అనమాట. దానికల్పి పెట్టిన పేరు కంట్రోల్ లాక్. అండ్ మనకి థర్డ్ కేటగిరీ వచ్చేసి పెర్ఫార్మెన్స్ ఆప్షన్స్. ఇది కూడా యాడ్ ఆన్ లాగే, మనకి ప్రైమరీ ఆప్షన్స్ కి యాడ్ ఆన్ అనమాట. సో ఈ పెర్ఫార్మెన్స్ ఆప్షన్స్ కేటగిరీలో మనకి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. స్టీమ్, హై టెంపరేచర్ అండ్ ఎక్స్ట్రా డ్రై అయిన ఆప్షన్స్ అయితే ఉన్నాయి. స్టీమ్ అనేది మనం ఏ ప్రైమరీ మోడ్ లో అయినా ఆన్ చేసుకోవచ్చు. ఇంటెన్సివ్ కానీ, టర్బో కానీ, ఎక్స్ప్రెస్ కానీ, ఈకో కానీ ఇందులో అయినా సరే మనం స్టీమ్ అనేది ఆన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హై టెంపరేచర్. హై టెంపరేచర్ అంటే వేడి నీళ్ళు అనమాట. ఇది నార్మల్ గానే వేడి నీళ్ళు యూస్ చేస్తుంది. ఇంకా హై టెంపరేచర్, ఇంకా స్టీమ్ కావాలనుకున్నప్పుడు మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎక్స్ట్రా డ్రై. ఇది కూడా సేమే, మనకి యూజువల్ గా ఏ ప్రైమరీ ఆప్షన్ అయినా సరే సామాన్ అనేది డ్రై చేస్తుంది. నాకు బోన్ డ్రై ఉండాలి, ఇంకా ఒక్క చుక్క నీరు కూడా సామాన్ మీద ఉండకూడదు, ఇక్కడ రెడీగా నాకు సామాన్ రెడీగా ఉండాలి ఆప్షన్ అయిపోయినట్టు అనుకుంటే ఎక్స్ట్రా డ్రై ఆన్ చేసుకోవచ్చు. ఈ 3 కూడా మనకి టైం అనేది పెంచుతాయి. మనకి లాస్ట్ ఆప్షన్ వచ్చేసి డిలే స్టార్ట్. దాని కింద వైఫై ఉంది. డిలే స్టార్ట్ అంటే ఏం కాదు, ఇప్పుడు మీరు స్టార్ట్ నొక్కినా మీకు 3 hours తర్వాత మిషన్ ఆన్ అవ్వాలి అనుకుంటే టైమర్ లాగా అనమాట. సో అది డిలే స్టార్ట్. దాని కింద చూసుకుంటే వైఫై ఆప్షన్ అయితే ఉంది. డిలే స్టార్ట్ ని ఒక 3 seconds నొక్కి ఉంచితే మనకి వైఫై అయితే ఆన్ అవుతుంది. మన ఫోన్ కనెక్ట్ చేసుకుని, ఫోన్ కనెక్ట్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ మనం వైఫై ని సెలెక్ట్ చేసి ఫోన్ లో మనకి ఎల్జీ థింక్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని, ఇక్కడ మీరు చూస్తున్నట్టు బ్లూటూత్ కూడా ఆన్ చేసుకుంటే మనకి డిష్ వాషర్ అనేది చూపిస్తుంది. సో తర్వాత మన ఫోన్ అండ్ డిష్ వాషర్ అయితే కనెక్ట్ అయిపోతాయి. ఇది మీరు మీ ఇంట్లో వైఫై లేకపోయినా సరే మీరు డిష్ వాషర్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఓన్లీ ఇంట్లోనే వాడుకోగలరు. బట్ వైఫై అంటే మనం ఎక్కడి నుంచి అయినా సరే వాడుకోవచ్చు. వాడుకోవడం అంటే మనకి ఇందులో ఏ ఆప్షన్స్ ఉండవు. ఇప్పుడు సాల్ట్ అయిపోతే మనకి నోటిఫికేషన్ వస్తుంది. డిష్ వాషర్ లో రిన్సైడ్ అయిపోయినా మనకి నోటిఫికేషన్ వస్తుంది. డిష్ వాషర్ సైకిల్ అయిపోతే నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఓన్లీ మానిటర్ అనమాట. సో ఇప్పుడు మనం మిషన్ ని 30 cycles ఒకసారి అయితే క్లీన్ చేయాలి. ఆ 30 cycles అయిపోయిన తర్వాత మనకి రిమైండర్ అయితే వస్తుంది, నోటిఫికేషన్. అండ్ మనకి ఎల్జీ థింక్ యాప్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుంటే డౌన్లోడ్ ఆప్షన్స్ అని అయితే ఉన్నాయి. మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే. సో ఈ 4 ఆప్షన్స్ కూడా మనం ఎక్స్ట్రాగా డిష్
డిష్ వాషర్లోకి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే మనకు ఆ ఇంటర్ఫేస్లో స్పేస్ లేకపోవడం వల్ల ఇలా అయితే యాప్లోకి అయితే పెట్టేసి సింపుల్గా డౌన్లోడ్ ఆప్షన్స్ అనేది పెట్టేశారు. అండ్ మనకి పవర్ బటన్ పక్కనే ఆటో మోడ్ అని చెప్పేసి అయితే ఉంది. ఆటో మోడ్ వచ్చేసి ఎన్ని సామాన్లు వేసామో దాన్ని బట్టి అది తెలుసుకుని ఆ టైం కల్లా అది వాష్ చేస్తాం అనుకుంటే. సో నేనైతే ఆటోమేటిక్ అయితే రికమెండ్ చేయను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏమైనా డెలికేట్ ఐటమ్ పెట్టారు అనుకోండి, దానికి తెలియదు మీరు ఏం పెట్టారు అనేది. మనకి డిష్ వాషర్ లో 4 ఇండికేషన్స్ కూడా ఉంటాయి. మనకి ఇన్సైడ్ అయిపోయినా, సాల్ట్ అయిపోయినా, మిషన్ క్లీన్ చేయాల్సిన టైం వచ్చినా, వైఫై డిస్కనెక్ట్ అయినా మనకి 4 ఎల్ఈడి ఇండికేషన్స్ అయితే బ్లింక్ అవుతుంది. వైఫై అయితే మనకి జస్ట్ ఆఫ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మిషన్ క్లీన్ చేయమని చెప్పేసి ఎల్ఈడి అయితే బ్లింక్ అవుతుంది. సో అలాగే సాల్ట్ అయిపోయినా, ఇన్సైడ్ అయిపోయినా మనకి మిషన్ అయితే చూపిస్తుంది. సో మనకి డిష్ వాషర్ ఎసెన్షియల్స్ గురించి అయితే మాట్లాడతాం. నేనైతే ఫార్చ్యూన్ బ్రాండ్ అయితే వాడుతున్నాను. మనకైతే 2 బెస్ట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మార్కెట్ లో. ఒకటి వచ్చేసి ఫినిష్ అండ్ ఫార్చ్యూన్. సో ఫినిష్ వచ్చేసి ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ అండ్ ఫార్చ్యూన్ వచ్చేసి బడ్జెట్ అండ్ బెస్ట్. సో మేము ఫార్చ్యూన్ అయితే కంటిన్యూ చేస్తాం వాడటం. డిష్ వాషర్ కావాల్సిన 3 ఎసెన్షియల్స్ వచ్చేసి డిటర్జెంట్, రిన్సైడ్ అండ్ సాల్ట్. డిటర్జెంట్ వచ్చేసి వాష్ చేయడానికి, రిన్సైడ్ వచ్చేసి మనకి 2 పనులు అయితే చేస్తుంది. ఒకటి వచ్చేసి షైనింగ్ కోసం అండ్ క్విక్ గా డ్రై అవడం కోసం మనకి 2 పనులు అయితే చేస్తుంది. మనకి సామాన్లు అనేది ఫాస్ట్ గా అయితే డ్రై అయిపోతాయి రిన్సైడ్ వల్ల. అండ్ సాల్ట్ వచ్చేసి వాటర్ హార్డ్నెస్ కోసం. టీడీఎస్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటే, ఎంత ఎక్కువ ఉంటే మనకి అంత ఎక్కువ సాల్ట్ అనేది డిస్పెన్స్ చేసేలా ఆప్షన్ అనేది సెట్ చేసుకోవాలి. మనకి 4 లెవెల్స్ అయితే ఉన్నాయి ఇన్సైడ్ లో. నేనైతే లెవెల్ 1 పెట్టాను. అండ్ సెకండరీ క్లీనింగ్ వచ్చేసి కింద ఉన్న ఫిల్టర్స్ ని, ఈ రొటేటింగ్ ఆర్మ్స్ ఉన్నాయి కదా, వాటిని క్లీన్ చేసుకోవాలి. మనకు వాష్ చేసేటప్పుడు ఫుడ్ పార్టికల్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ కింద ఉన్న మెష్ లో అండ్ కింద ఈ ఫిల్టర్ లో అయితే స్టక్ అయిపోతాయి. ఈ మెష్ ఓపెన్ చేయాలంటే కౌంటర్ క్లాక్ వైస్ లో తిప్పి పైకి లాగేస్తే మనకి ఇది మొత్తం సెట్ అంతా ఊడొచ్చేస్తుంది, ఫిల్టర్ అండ్ మెష్ కూడా. ఈ రెండు మీరు నార్మల్ గా బ్రష్ తో డెలికేట్ గా క్లీన్ చేసి మళ్ళీ తిరిగి పెట్టేస్తే సరిపోద్ది. అండ్ స్ప్రే ఆమ్ కూడా మనకి కౌంటర్ క్లాక్ వైస్ లో పైన పట్టుకుని కింద తిప్పేస్తే ఈ స్ప్రే ఆమ్ కూడా వచ్చేస్తుంది. సో మనం చిన్న టూత్ పిక్ లాంటివి తీసుకుని ఆ హౌల్స్ లో కొంచెం క్లీన్ చేస్తే సరిపోద్ది. ఈ డిష్ వాషర్లు అయితే మనం కింద పైన 2 ర్యాక్స్ కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. మనకి కింద అయితే యూజువల్ గా రిమూవ్ అయిపోతాయి ఏదైనా. మనకి డిష్ వాషర్లు అయితే పై ర్యాక్ కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు, కానీ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది పై రిమూవ్ చేయడం అండ్ పెట్టడం కూడా కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది. అంటే మనం యూజువల్ గా తీసి పెట్టుకునే అంత ఈజీగా అయితే ఉండదు. సో మనకి ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవడానికి ప్లేట్స్ ని, బౌల్స్ ని మనకి బోత్ ర్యాక్స్ కి కూడా, అంటే కింద ఉన్న ర్యాక్ కి పైన ఉన్న ర్యాక్ కి కూడా ప్లేస్ అని ఉంటాయి. మనం ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దీని ఇన్స్టాలేషన్ కూడా ఈజీ. మనకైతే టెక్నీషియన్ అయితే ఇన్స్టాల్ చేయరు. మనం మామూలుగా బయట నుంచి ఎలక్ట్రీషియన్ ని, ప్లంబర్ ని పిలిపించుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ మిషన్ ని. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మాకు కిచెన్ దగ్గర ట్యాప్ ఉన్నది, వాటర్ ఇన్లెట్ కింద అయితే తీసుకున్నారు. మనం మామూలుగా పైప్ ఎక్స్టెండ్ చేసి గోడకి హోల్ పెట్టి జస్ట్ డిష్ వాషర్ ఉన్న రూమ్ లోకి ఆ పైప్ అయితే పక్కకి తీసుకొచ్చి మామూలుగా డిష్ వాషర్ కి అయితే వాటర్ ఇన్లెట్ ఇస్తాం. అండ్ వాటర్ అవుట్లెట్ వచ్చేసి కింద ఇంకొక అన్నం పెట్టి కిచెన్ సింక్ లో ఉన్న వాటర్ అవుట్లెట్ ఉంటది కదా మనకి పైప్, సో ఆ పైప్ లో అయితే డిష్ వాషర్ యొక్క అవుట్లెట్ పైప్ పెట్టేసాం. సో ఇంట్లో ఇన్స్టాలేషన్ కూడా మీకు స్పీడ్ గానే అయిపోతుంది.